తెలంగాణలో 119 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 1 నుంచి 5 వరకు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల్లో చాలా మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. లోకల్ గా మంచి పేరు ఉండి సమస్యలపై గొంతెత్తిన నేతలకు ఆదరణ లభిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎన్డీఏ కూటమి మధ్య ముక్కోనపు పోటీ నడుస్తోంది. టికెట్లు దక్కని వాళ్లు రెబల్స్ గా ఉండి పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇండిపెండెన్స్ గా జనంలో తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా మంచి పాలన అందించాలనే ఉద్దేశం ఉన్నవాళ్లు కూడా చాలా మందే పోటీ చేస్తున్నారు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మానకొండ నియోజకవర్గం నుంచి. సో ఇది నా ఫస్ట్ ఎంట్రీ ఇన్ పాలిటిక్స్. మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేసి సరే వెళ్దామన్నాడు. సో నేను మానకొండలో వచ్చాను. దానికి ఒక కారణం ఉంది. యాక్చువల్లీ మా ఫాదర్ అక్కడే పనిచేశాడు. సో ఆయనకు లోకల్గా ప్రాబ్లమ్స్ ఏంటి, జనాలు ఏంటి, అంతో రిలేషన్ చాలా బాగుంది. అందుకని నేను రావాల్సి వచ్చింది. స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ జనంతో మమేకమవుతున్నారు స్వతంత్రులు. నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ప్రచారం చేస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. గతం కన్నా పోలిస్తే ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. దానికి కారణం ఏమంటే అన్ని పార్టీలు ఈసారి తమ కార్యకర్తలకు చేయించినాయి. దాంతో టికెట్లు ఇస్తారని ఆశపడ్డ వాళ్ళు బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. రకరకాల కారణాల వల్ల వాళ్ళు పోటీ చేయాల్సి వస్తుంది. ఒకటి, ఇంతదాకా మనం ప్రజలకు వాగ్దానం చేసినాం ఈ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని. అవి సమస్య పరిష్కరించాలని నమ్మకం కలిగించాలంటే పోటీలో ఉండాలి. రెండవది, మాకు వాగ్దానం చేసి ఆశాభంగం కలిగించినారు. ఆ పార్టీల మీద కక్ష తీర్చుకోవాలి. కక్ష ఎక్కువైపోయింది, తీర్చుకోవాలి. జనం కూడా స్వతంత్రులకు మద్దతుగా నిలుస్తున్నారు. 5 ఏళ్లకోసారి కనిపించే వారికన్నా వీళ్లే బెటర్ అని అంటున్నారు. నిజాయితీగా ఉండేవారికే తమ ఓటు అంటున్నారు పబ్లిక్. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా మందికి డైరెక్ట్గా సడన్గా వచ్చేస్తే గెలవలేరు. బట్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు సర్వీస్, సో ఒక 2 years 3 years కమ్యూనిటీలో సర్వీస్ చేస్తూ ఉంటే ఎంత పెద్ద పార్టీ అయినా సరే దాన్ని బీట్ చేసి పీపుల్ విల్ మేక్ యూ కమ్ ఫార్వర్డ్. యునానిమస్గా ఎలక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మాకు ఉన్నాయి. గెలిచినా ఓడినా జనంలోనే ఉంటామంటున్న స్వతంత్ర అభ్యర్థుల్లో ఎంతమంది అసెంబ్లీ ఎంట్రీకి అర్హత సాధిస్తారో చూడాలి.